హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ సరోజ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉప్మా రవ్వతో వడాలండి. చాలా బాగుంటాయి. టేస్టీగా మనకు మినప వడాలు ఎట్లుంటాయో అట్లనే ఉంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. మనం ఏం పిండి నానబెట్టినప్పుడు అప్పటికప్పుడు ఒక 10 నిమిషాలలోనే వీటిని ప్రిపేర్ చేసి ఇంట్లో వాళ్ళకు పెట్టచ్చు. అంత బాగుంటాయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుందండి. వెంటనే చూసేయచ్చు, నచ్చితే చేసుకోవచ్చండి. ఇలా అయితే కంపల్సరీ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటాయి. మనకు జ్యూసీగా పైన కొంచెం క్రంచీగా లోపల జ్యూసీగా చాలా బాగుంటాయండి. ఇలా తప్పక ట్రై చేయండి. టేస్ట్ సుతం మనకు మినపవడాలకి ఏం తీసిపోవు, సేమ్ అట్లనే ఉంటాయి. ఇప్పుడు మనం స్టవ్ అంటు పెట్టుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. అట్లనే ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒక 1/2 స్పూను శనగపప్పు వేసుకోండి. అది వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, ఆప్షను. అట్లనే కొన్ని పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక్క పచ్చిమిర్చి తీసుకున్నంతే. ఇప్పుడు 1 స్పూన్ దాకా చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. అంటే చిల్లీ ఫ్లేక్స్ ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. పచ్చిమిర్చి ఇంక కొన్ని ఎక్కువ వేసుకుంటే సరిపోతాయి. అట్లనే కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర అవి చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. వేసుకున్నాక అవి కొంచెం ఫ్రై కావాలి. ఫ్రై అయినాక ఇప్పుడు 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. మనం ఇక్కడ 2 కప్పుల రవ్వ తీసుకుంటున్నాం కాబట్టి 2 కప్పుల వాటరు కరెక్ట్ కొలత అండి. ఏదో ఒక కప్పు కానీ గ్లాస్ కానీ కొలత ఉంచుకోండి. ఇప్పుడు 1 స్పూన్నర సాల్ట్ వేసుకోండి. అంటే మీ టేస్ట్కు తగ్గట్టు వేసుకొని దానికి క్యాప్ పెట్టి మన వాటర్ అన్నీ అట్లా మరగాలి, బాయిల్ కావాలి. ఇప్పుడు వాటర్ మరుగుతున్నాయి కదా, మనం రవ్వ వేసుకోవాలి. అంటే 2 కప్పుల వాటర్ వేసుకున్నాం కాబట్టి 2 కప్పుల రవ్వ వేసుకోవాలి. వేసుకొని రవ్వ అంతా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే ఉండలు కడతాయి. కలుపుకుంటూనే వేసుకోవాలి. చూడండి, రవ్వ అంతా మనం ఉడికించుకోవాలి. మనకు ఎక్కువ టైం ఏం పట్టదండి, 1 నిమిషంలో ఉడికిపోయిద్ది రవ్వ అంతా. చూడండి, 1 నిమిషం సేపు దాన్ని ఉడికించుకుంటే సరిపోయిద్ది. స్టవ్ అన్నది చిమ్ములో పెట్టుకోండి. చిమ్ములో పెట్టుకొని రవ్వని చక్కగా ఉడికించుకోవాలి. చూడండి, మనకు తొందరగానే అది ఉడికిపోయి ముద్దకత్తది. అట్లా వస్తే సరిపోయిద్ది. మనకు ముద్దకత్తే సరిపోయిద్ది. ఉండలు లేకుండా చూసుకోండి. చూడండి, అట్లా కలుపుకుంటే మనకు ముద్ద రావాలి. చూడండి, ముద్ద వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆపుకొని దాన్ని కొంచెం చల్లారించుకోవాలి. చూడండి, నాకు కొంచెం వేడి ఉన్నది. అందు గురించి మనం ఇప్పుడు అందులోకి కమ్మనైన చెక్కిని చూద్దాము. నేను ఇక్కడ ఒక హాఫ్ కప్పు పల్లీలు తీసుకున్న, కొన్ని ఎల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు, కారం, చింతపండు తగినంత, కారం 1 స్పూను, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని చింతపండు వేసుకొని ఒకసారి పల్లీలని అట్లా పట్టుకోవాలి. పట్టుకున్నాక ఇప్పుడు అందులో కొన్ని తగినన్ని వాటర్ వేసుకొని దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, అంత మెత్తగా ఉండాలి. దాన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకొని ఇప్పుడు దానికి కొంచెం లైట్గా పోపు చేసుకుంటే మనకు వడాలలకు కమ్మని చెకిని, పల్లి చెకిని రెడీ అవుతుందండి. చెకిని అయితే చాలా బాగుంటుంది. ఇలా పల్లీలతో ఒకసారి చేసి చూడండి. ఏం వేయకుండా అట్టి పల్లీలతోటే ఇలా చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఎక్కువ ఇదే చేస్తే ఇట్లా. ఇప్పుడు మనం చెకినంతా పోపు చేసుకున్నాం కదా, దాన్ని పక్కకు ఉంచుకోవాలి. పక్కకు ఉంచుకొని ఇప్పుడు మనం పిండి చల్లారింది కదా, దాన్ని చేతికి కొంత వాటర్ పెట్టుకోవాలి. ఎక్కువ వేసుకోకండి. చేతికి కొంచెం పదన లెక్క పెట్టుకొని పిండిని కొంచెం మంచిగా మెత్తగా, మనం చపాతి పిండి ఎట్లా పిసుకుంటామో అట్లా పిసుకోవాలి. చూడండి, అట్లా పిండి అంతా మంచిగా చక్కగా మెత్తగా పిసుకున్నాక మనం ఇప్పుడు దాన్ని కొంచెం కొంచెం తీసుకుంటా ఫస్ట్ చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. అప్పుడే మనకు వడ షేపు కరెక్ట్ వస్తుందండి. అట్లా 2 చేతుల మధ్యలో పెట్టి అట్లా రౌండ్ బాల్ లాగా చేసుకొని దాన్ని ఒకసారి ప్రెస్ చేస్తే మనకు రౌండ్గా వచ్చేస్తుంది. ఇవి చేయడానికి ఎక్కువ శ్రమ పడడం అవసరం లేదు, ఈజీగా వస్తాయండి. చూడండి, మనకి ఎంత చక్కగా వచ్చింది. దానికి మధ్యలో కొంచెం ఓలు పెట్టుకుంటే సరిపోయిద్ది, మనకు వడ అవుతుంది. చూడండి, అన్నీ అట్లా వడ లెక్క అన్నిటినీ మనం అన్నీ ప్రిపేర్ చేసుకున్నాకనే డీప్ ఫ్రై చేసుకోవచ్చు. చూడండి, అట్లా చేసుకోవాలి అన్నీ. టేస్ట్ సుధా చాలా బాగుంటాయండి.
మనం ఒకే తీరు ఇడ్లీ వడ దోశ దీని బోరు కొట్టినప్పుడు అట్లా ఒకసారి ఇట్లా చెయ్యండి. వెరైటీగా టేస్టీగా చాలా బాగుంటాయి. మనకి ఇవి చేసుకుంటూ సుతం ఈజీగా అండి. పిల్లలైనా చేసేస్తారు. అంత ఈజీగా ఉంటాయి చేసుకునుడు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇప్పుడు అట్లా చేసుకోవాలి. మనం పిండి మొత్తాన్ని అన్నిటిని అట్లా చేసుకున్నాకనే మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు. మనకు టేస్ట్ కాదు లోపడుస్తాం. మనకు ఎట్లా అంటే చాలా బాగుంటాయండి. మనకు తింటుంటే ఇంకొకటి ఎక్కువ తినాలనిపిస్తుంది. అంత బాగుంటాయి. తిన్న కొద్దీ తినాలనిపించేటట్టు ఉంటాయండి. చూడండి నేను అన్నీ చేసుకున్న. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. నేను ఆయిల్ పెట్టేసుకున్న. ఆయిల్ మనకు మంచి కాగినాకనే వేసుకోండి. చూడండి వేసుకున్నాక కొంచెం లోకు పెట్టుకోండి. ఆయిల్ ఎక్కువ హీట్ అయినాకనే మనం వడాలు వేసుకున్నాక కొంచెం లోకు అనుకొని వీటిని మంచి కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. చూడండి మనకి ఇవి రాకపోవడం అన్నది ఏముండదు. పొంగుతూ చాలా బాగా వస్తాయండి. రెండు వైపులా అట్లా టర్న్ చేసుకుంటా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూడండి మనకు ఎట్లా పొంగుతూ చాలా బాగున్నాయో. టేస్ట్ సుతం అంతే బాగుంటాయండి. అన్నీ మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. కొంచెం లోకు పెట్టుకొని మనం ఫ్రై చేసుకుంటే పైన కొంచెం క్రంచీగా లోపల కొంచెం సాఫ్ట్గా చాలా బాగుంటాయి. హైలో పెట్టయితే అస్సలు వేపకండి. కొంచెం మీడియం పెట్టే వీటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఆ కలర్ వచ్చినాక అన్నిటినీ తీసుకోవాలి. చూడండి మనం ఏం పిండిలు నానబెట్టినప్పుడు అప్పుడప్పుడు 10 నిమిషాలలో చేసి టిఫిన్ రెడీ చేసి పిల్లలకు ఇంట్లో వాళ్ళకి పెట్టచ్చు. హ్యాపీగా తింటారండి. టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పక ట్రై చేయండి. నచ్చిందంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఇలా అయితే తప్పక ట్రై చేయండి. చూడండి ఎంత బాగున్నాయో. నా ఛానల్కు వీడియోకి ఒకటి లైక్ చేయండి. మీరు చేసే లైక్ మరింత